బిగ్ బాస్ సీజన్ 8 రెండో కంటెస్టెంట్ గా నిఖిల్ మలియాకల్ ఎంట్రీ ఇచ్చాడు. సీరియల్లో హీరోగా పలు సీరియల్స్ లో కనిపించిన నిఖిల్ అద్భుత ప్రదర్శనతో స్టేజ్ పైకి వచ్చాడు. అసలే డాన్సర్ అయిన నిఖిల్ బిగ్ బాస్ స్టేజ్ పై మామూలుగా డాన్స్ చేయలేదు. వచ్చిన తర్వాత రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని అడిగాడు నాగార్జున. నిఖిల్ సింగిల్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ సీజన్ లో హౌస్ లోకి సింగిల్ గా ఎంట్రీ లేదని, జంటగా మాత్రమే వెళ్తారని నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. దీంతో యష్మి గౌడతో నిఖిల్ హౌస్ లోకి జోడీగా అడుగు పెట్టారు. అంతకుముందు నిఖిల్ తన సీరియల్ సినిమా విశేషాలను పంచుకున్నాడు. గోరింటాకు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులు పలకరించాడు నిఖిల్ మలియాకల్. ఈ సీరియల్లో నిఖిల్ పార్దుగా నటించాడు. నిఖిల్ స్వస్థలం కర్ణాటకలోని మైసూర్. నిఖిల్ తండ్రి జర్నలిస్టు. నిఖిల్ కలర్ సూపర్ ఛానల్లో కన్నడ సీరియల్ మనమే మంత్రాలయ ద్వారా టీవీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు. ఈ సీరియల్లో నటిస్తున్న నిఖిల్ కి తెలుగులో గోరింటాకు సీరియల్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత కలిసి ఉంటే కలదు సుఖమనే సీరియల్లో కూడా నిఖిల్ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారమవుతున్న స్రవంతితో పాటు త్వరలో రానున్న ఊర్వశివో రాక్షసివో సీరియల్లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సీరియల్స్ తో పాటు నిఖిల్ ఈటీవీ స్టార్ మాలో అనేక గేమ్ షోలు, పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. స్టార్ మాలో ఇటీవల ప్రసారమైన కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ షోలను నిఖిల్ సందడి చేశారు. నిఖిల్ తెలుగులో తన మొదటి సీరియల్ గోరింటాకు హీరోయిన్ కావ్యశ్రీతో ప్రేమలో ఉన్నాడని ఎప్పటి నుంచో టాక్ ఉంది. దీని ప్రకారం షాపింగ్లు, పార్టీలు, ఈవెంట్లు ఎక్కడ చూసినా ఇద్దరు కలిసి కనిపించేవారు. డాన్స్ విత్ యూ షోలోనూ జంటగా పాల్గొన్నారు. నిఖిల్ కావ్య జోడికి ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు వారిని క్యూట్ అని పిలుస్తారు. క్యూట్ అంటే ఇక్కడ కావ్య నిఖిల్ అని అర్థం. ఇప్పుడు నిఖిల్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడంతో కావ్య అభిమానులు ఆమెకు మద్దతు పలకడం ఖాయమని కనిపిస్తుంది. నిఖిల్ కి తెలుగుతో పాటు కన్నడలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కాంతారా సినిమా హీరో రిషబ్ శెట్టి, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ షర్మితా గౌడతో పాటు నిఖిల్ కి చాలా మంది నటులతో మంచి అనుబంధం ఉంది. దీంతో బిగ్ బాస్ లో నిఖిల్ ఓటింగ్ అసలు డోకా లేదని చెప్పి అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే నిఖిల్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. సాధారణంగా బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు హౌస్ లోకి లేడీ కంటెస్టెంట్లే అడుగుపెట్టారు. ఫర్ ది ఫస్ట్ టైం నిఖిల్ హౌస్ లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. యష్మి గౌడతో నిఖిల్ హౌస్ లోకి జోడీగా అడుగుపెట్టాడు. మీరు కనుక వాళ్ళు హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే కనుక నిఖిల్ యష్మి కంటే ఒక అడుగు ముందేసి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఫస్ట్ హౌస్ లోకి అడుగుపెట్టింది లేడీనే. కానీ సీజన్ 8 లో మాత్రం మేల్ కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. సో చూసారు కదా గైస్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మన ఛానల్ అనమాట. టక్కటక్క లైక్లు కొట్టేసి ఫటాఫటా షేర్ కొట్టేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్ సీ యు. బై.